హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీకు చిత్రపటం తీసుకొచ్చిందే నాకన్న బిడ్డ. పిల్లగాడు రాలేదు గారి పిల్లగాడు చిత్రపటం పంపిర్రా. ఆహా ఆడవిల్లమైనాది దేవి ముచ్చంపురాలు చిత్రపటం నృత్యమైన వాటి అవో పిల్లగారి తన అందము చూడలేక ఈమైన వాటి అవో గిరగిర మీ చుట్టూ కావద్దు, మీ కథ నీ సంబంధం నీ బిడ్డకి సొమ్మరోగం కూడా అనయ్యా, నీ బిడ్డకి ఏమైనా సొమ్మరోగం ఉన్నది ఏంది? మరి చిత్రపటం తిరిగి ఆ పళ్ళ మీద పడిపోయింది. సొమ్మరోగం కాదురా పిచ్చోడా, ఆ పిల్లగాని అందసందాలు చూడలేక మోర్చి చేసి గిరగిర తిరిగి అడ్డం పడ్డది. ఫోటో చూస్తే గిరగిర తిరిగినట్టు ఫోరం చూస్తే బతుకుద్దా? బతకదు అయ్యా, పోయి పోరద్దురా. ఈ సంబంధం మళ్ళీ వస్తాం మేము, ఈ సంబంధం వద్దు మాకు పంచాను. నా బిడ్డకి ఏ రోగం లేదురా. తెత్తలేదా నా బిడ్డకి ఏ రోగం లేదు. అరే ఇంత వీక్నెస్ పాయింట్ నాకేనక పోరిపోవడం కదా. ఆడికి మావాడు అని పుట్టి తీసి చేతులు పెడితే పొల్లా చాలా చేతుల పుట్టి మేము ఎందుకని ఎక్కడ పోయినా కానీ వై పుట్టి మా ఎంబడే ఉంచుకుంటాను. అరే అయ్యా, నా బిడ్డ ఏందనుకున్నా మెరుపు తీగే. ఏం మెరుపు పోయి కిందమని మన ఆ పిల్లగాని అందసందాలు చూడలేక మోర్చి చేయండి అడ్డం పడ్డది. బిడ్డ ఏంది బిడ్డ? ఇది ఎవరి గుర్తి? నాదే తగలే గుర్తి. డాడీ ఎందుకు అడ్డం పడ్డవరా? ఎందుకు అడ్డపడ్డా డాడీ? ఎన్నడాడికంత అందంగా ఉంటు డాడీ. అందంగా ఉన్నారు బిడ్డ. నీకు నచ్చిందా డాడీ? అందమైన వరుడోయమ్మ, అందమైన నాకు ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు డాడీ? పొలం బాగానే గిస్తాం నాలుగు చేతులు పెడతారా? ఏంది నాకు తొందర పెళ్లి అయ్యి డాడీ. ఇదివరకు దాకా అర్థం వద్దన్నది. ఇప్పుడు బాబు నాకు ఎప్పుడు పెళ్లి చేస్తా తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టు అంటారు. బిడ్డ ఈ సంవత్సరం నా ఇంట్లో వెళ్ళమని లేదు.
మళ్ళీ వచ్చే సంవత్సరం నీకు ముందు గల పెళ్లి చేస్తాను. అంతే అయితే ఈ సంవత్సరంలో పెళ్లి చేద్దాను ఉన్నది నీకు. కానీ ఎల్లు అంటే డబ్బులు లేవు. ఓహో ఈ సంవత్సరం ఖాయం చేసి వచ్చే సంవత్సరం పెళ్లి చేస్తావా? సరే మంచి డాడీ, వచ్చే సంవత్సరం కాదు ఇంకొక సంవత్సరానికి చెయ్యి. కానీ మా అత్తగారికి ఇంకో 3 నెలలు వేస్తా డాడీ. లగ్గం కాక ముందు పోయి అరేంజ్ చేస్తావు అమ్మా. ఏం చెప్తానా? మా అత్త ఎటువంటిదో, మా మామయ్య చేస్తుంటాడు, నన్ను వేసుకునే భర్త ఎటువంటి వాడు, తాగుపోతావు, తిరిగిపోతావు, ఇంత అంబారు పుట్టాడు, సిమ్లకు అవుతాడు. ఇక 3 నెలలు ముందుగా వేయొచ్చింది అనుకో, వాళ్ళ ఇంటి వాతావరణం మొత్తం తెలుస్తుంది. నచ్చితే వాడు పెళ్లి ఎత్తు, నచ్చపోతే మళ్ళీ వచ్చిందే ఉంటాడు డాడీ. బిడ్డ మళ్ళీ వచ్చినాక మళ్ళీ చేసుకోవాలి. నిన్ను ఎవరైనా దొరకలే సెకండ్ సెటాపోడు నాతో డాడీ ఇలా అయితే నచ్చిండా? ఇప్పుడు నచ్చిండా? ఉన్న కరెంట్ వీకేసారు బిడ్డ నచ్చిందా? ఆగో నా బిడ్డ పిల్లగాన్ని నచ్చినావు కాబట్టి ఇప్పుడే మంత్రుల బేడి పోతానా అని వచ్చిన మంత్రుల వాళ్ళ బేడికి వచ్చిండు. అయ్యా మీ రాజును నా బిడ్డ నచ్చింది తండ్రి అని మంత్రి వాళ్ళతో చెప్పంగానే మంత్రి వాళ్ళు ఏమన్నారు? అయ్యా ఓ మైన మహారాజా, మీ రాజ్యం లోపల నీ బిడ్డకు పెళ్ళే బాకి లేదు. ఆ పైడి ముడిచి మా చేతుల్లో పెడితే హంసకొండ పట్నం లోపల ముచ్చమ్మ మహారాజుకును నీ బిడ్డమైన వాటికి లగ్గమే బాకి ఉన్నదయ్యా. ఏ విధంగా తయారు చేసి మా చేతుల్లో పెట్టు అనగానే అయ్యో నాకైనా గాని 7 కొడుకులతో ఒక్కగాను ఒక్క బిడ్డ, నా రాజ్యం లోపల నా బిడ్డకు లగ్గమయ్య బాకి లేదు తండ్రి. అదే సరే మంచిదా అని 7 దాచులనే విధంగా వినిపించి బిడ్డను తయారు చేయవనంగానే ఆ బిడ్డను జాలారి బండ కాడ తడిబేడి స్థానాలు వహించి అందమైన సీర కట్టించి అందమైన జాకెట్ తొడిగించి శిఖరిండ సిరిమల్లె పూలు చెప్పుల కింద పిండి గంధం రూపాయలకు పొట్టు పెట్టి కన్న తల్లికి కాళ్ళకు పారాలు పెట్టి వలకంగా ఓడి బియ్యం పోసి పెళ్లి పిల్లలు ఎక్కడ ముస్తాబుగా తయారు చేసుకొని 7 దాసులు తీసుకొని వచ్చి కన్న తండ్రి చేతులు పెట్టిండ్రు ఆ దాసి వాళ్ళు. 7 దాసులు ఎప్పుడు కన్న తండ్రి చేతులు పెట్టంగానే కన్న తండ్రి మైరం మహారాజు బిడ్డ మగం చూసిండే అమ్మా. జాలిగుండె తల్లువారే గుండెలకు బెల్లువారే కార్యాలు పర్లవాడనా ఓ ఎవరాలో బిడ్డ రావే కన్న బిడ్డ నా బిడ్డ, బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ, కన్న తండ్రి ఉన్న బిడ్డ నా బిడ్డ, చెప్పేది మాటలు చూడు నా బిడ్డ, నందు పెట్టరాదే మైనవాది, ఆడి చూట్టినదంటే నా బిడ్డ, అక్కడిది అందరమ్మా నా బిడ్డ, నీ అత్తగారి ఇంటి కాడా నా బిడ్డ, మామాలు ఉంటే నా బిడ్డ, అలిగి మలిగి తిరగవాలే మైనవాది, బాబా మర్దూలు ఉంటే నా బిడ్డ, అయ్యో అందుకన్నా జరగవాలే నా బిడ్డ, అప్పగారి మాటలమ్మా నా బిడ్డ, అత్తగారి చెప్పవద్దు నా బిడ్డ, అత్తగారి మాటలమ్మా నా బిడ్డ, అమ్మగారి చెప్పవద్దు నా బిడ్డ, ఆడిదన్నయ్యవట్టి నా బిడ్డ, రెండిల్లు పేరు ఖర్చు నా బిడ్డ, ఆడిదన్నయ్యవట్టి నా బిడ్డ, రెండిల్లు కూలిపోవు నా బిడ్డ, నా బిడ్డమైన వాది ఒక
వేరే కత్తయ్య ఒక్కడికే బట్టి రెండిళ్ళు కూలిపోతే బిడ్డో అవ్వగారి ముచ్చడు అత్తగారి చెప్పి అత్తగారి ముచ్చడు అవ్వగారి చెప్పిననుకో రెండిళ్ళ సంసారం పాడైపోతుందే బిడ్డో ఆడళ్లకు 2 అంశాలు మగోనికి 1 అంశం అన్నారు ఆడళ్లకు 2 అంశాలు ఎక్కడంటే పెళ్లిని బిడ్డ ఏదాకా అమ్మగారి అంశం మోసటోళ్ళు ఆడళ్ళు పెళ్ళైన తరువాత అత్తగారి అంశం మోసటోళ్ళు ఆడళ్ళు అంటారే బిడ్డో ఆడలతోనే చుట్టిరుక ఆడళ్లతోనే బంధుత్వం ఆడళ్లతోనే అచ్చపోయే తోలుంటే నా బిడ్డమైన వాది రేపు పండుగ వచ్చిన నాడు నా బిడ్డ పండుగ వచ్చిన నాడే నా బిడ్డ అత్తగారి ఇంటికాడ నా బిడ్డ అత్తగారి ఇంటికాడ నా బిడ్డ బిడ్డను వంటనే నా బిడ్డ వంటనే నా బిడ్డ ఓ బిడ్డమైన వాది నాన్న పండుగ 10 రోజుల ముందున్నదనంగా నా బిడ్డను నా ఇంటికి తీసుకొని అత్తనాని మీ అత్తగారు ఇళ్ళకి వచ్చిన నాడు ఇటువంటి పైలందరూ రాజన్న ఫలానాళ్ళ ఇంతకి ఇచ్చింది నీ బిడ్డైన తండ్రి ఏం సక్కని బిడ్డ అన్నవయ్యా రావణ సొంటోనికి సీతాదేవిని తారవచ్చినవన్ననాడు ఈ ప్రజలన్న మాటలకు ఏ తండ్రి కాని ఏ తల్లి కాని తోడవుట్టనముల కాని తినకుండా కాని తిన్నంత ఇలువైతే బిడ్డో ఒకవేళ పండుగ వచ్చిన నాడు నా బిడ్డను నా ఇంటికి తీసుకొని వస్తాను మీ అత్తగారు వచ్చిన నాడు ఇటువంటి పయలు రాజన్న పలానోళ్ళ ఇంతకి ఇచ్చింది నీ బిడ్డైన తండ్రి ఏం బిడ్డనే అన్నావు తండ్రి రావణ సొంతానికి రాక్షసిని తారవసరమన్నాడు ప్రజలన్న మాటలకే తండ్రి కాని ఏ తల్లి కాని తోడబుట్టన దమ్ములకు గాని తనకాయ దించుకొని వెనకకే ఇంటికి మరెత్తడు గాని ఏ బిడ్డ మొగం తండ్రి చూడబోడే బిడ్డ బిడ్డ రావే బిడ్డో బిడ్డమైన వాది కన్న తండ్రి బిడ్డ బాటలు అవగారిల్లు అర్వకట్టం వెయ్యి అత్తగారిల్లు నీడళ్ళు నిమ్మళ్ళు తల్లిగారిల్లు నించి కట్టం వెయ్యి అత్తగారిల్లే బిడ్డో బిడ్డమైన అది తాగుబోతు పడతాయి తిరుగుబోతు పడతాయి బాగా తాగచ్చి ఏందే పిల్లవారి చెయ్యెత్తి దెబ్బగొట్ట తందుకు రావంగా నిజంగా తెలివి కళ్ళ ఆడోళ్ళు అయినట్టేదుంటే 2 చేతులు జోడించినాదా నీ భార్యను కాదయ్య నేనేం తప్పు చేసేపడిక నన్ను కొట్టుతందుకు వస్తున్నావా అని 2 చేతులు జోడించి దండం పెడితే చెయ్యెత్తుకోనొచ్చిన భర్త చేయి తీసుకొని పోతాడు కానీ చెడ్డలు చెప్పదే పోతాడే బిడ్డో ఇవాళ రేపు కాలం పాడుగాను కంప్యూటర్ యుగమైంది కల టీవీలో మోసాన్ని చేతులకు సెల్ఫోన్లు వచ్చినాయి టచ్ సెల్లులార్ లోకం అంతా కనబడుతున్నది పొద్దున్నాక వయొచ్చిన భర్త ఏందే పిల్లలు అన్న వేసే రూమ్ అంటే వేసుకొని తిని పోర పాడుకోవడం లోకం మీద తయారైందే బిడ్డో కథ వంటి మాట నోటికల్లా బిడ్డ రావద్దు బిడ్డ కొన్నల్ల పేరు దక్కిచ్చిందే ఆడిదంటారు అపనిందల పాలు తెచ్చింది దాన్ని గాడిదంటారే బిడ్డ పోయిరావు కన్న బిడ్డ నా బిడ్డ పోయిరావు కన్న బిడ్డ మైనవాది
ఓ నాయనా తాను వరుస పెట్టి ఓ నాయనా ఆడబిడ్డలారు వేసుకుంటా ఓ నాయనా ఉంటావో నాయనా నేను కన్నవారి పేరు ఎత్తా ఓ నాయనా అన్నవారి పేరు చెప్తావో నాయనా నేను కొండల పేరు ఎత్తా ఓ నాయనా పన్నుల పేరు చెప్తావో నాయనా నీ పేరు కింద ఎత్తవోరే ఓ నాయనా కింద పెట్టవోనే ఓ నాయనా ఓ నానా బిడ్డ మైనవాది ఆడవాళ్ళ జీవితం నానా అరిటాకు లాంటిదన్నము మగవాళ్ళ జీవితము గారములు లాంటిదన్నదే నానా బిడ్డ ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే ప్రమాదం గాని ముళ్ళుకేమి జరగబోదన్నవు నానా ఆడవాళ్ళ జీవితం చూడుండ్రి ఎవరారో కుమ్మరోళ్ళ ఇంటికాడి కొత్త కుండ ఎడవంటిదో ఆడవాళ్ళ జీవితం గడవంటిది అన్నదవ్వా కుమ్మరోళ్ళ ఇంటి పోయి కొత్త కుండ తీసుకొని వస్తాము ఆ కుండ లోపల ఇస్తులు వస్తాం వినాడు వస్తాం ఆఖరికి పాలకుండ వెళ్తాం కబురు దేవి ఫోటో పెట్టుకుంటాము కానీ కుండ మర్చికుండండి రోజు ఆ కుండకు ఏ ప్రమాదం ఉండదు కానీ ఒకవేళ చేతులకి వెళ్ళి జారిపోయి పుస్తల కింద పడ్డదనుకో పలిగిపోయి 16 పెంకలు అవుతుంది పలిగిపోయిన పెంకలు ఇంటిలో ఉండరాదా అని పలిగిపోయిన పెంకలంటే ఏరకపోయి పెద్ద పంట మీద వాడేస్తారు పలిగిపోయిన కుండల పాలు వస్తే ఆగవు చెడిపోయిన ఆడదాని సంసారం నిర్వదన్నవే నానా అగదుడు అమరారా ఆడవాళ్ళ జీవితం అని అంటే మల్లె పువ్వుతోటి ఓల్చిండ్రు చెట్టుకున్న మల్లె పువ్వు ఎప్పుకొచ్చి దారానికి అల్లుకొని సిగరాపల పెట్టుకున్నంత సేపు దారానికి ఉన్నంత సేపు ఆ మల్లె పువ్వుకు విలుగుంటది దారానికి ఉన్న మల్లె పువ్వు తెగిపోయి దారిన పట్టదనుకో దాని తొక్కలు వాళ్ళ దొక్కుంటా పోతాడన్నావు నానా అయ్యో ఏడాది తొక్కదనము ఓ నాయనో అది చెత్తరాకు వస్తలయ్యా ఓ నాయనా అది చెత్తూరా వాసగాదే ఓ నాయనా అయ్యో బాలరాకు వస్తలయ్యా ఓ నాయనా అయ్యో బతుకమ్మ బండి కట్టే ఓ నాయనా అయ్యో నా బిడ్డ ఉన్నదాని ఓ నాయనా నన్ను మరుచుండవకు ఓ నాయనా అగదూడుండి అవ్వలారా ఏడాదికి 12 పండుగలు అన్నారు అందులో పెద్దలకు వచ్చేది పెద్దల అమావాస్య వాళ్ళకి వచ్చేది సద్దుల బతుకమ్మ పండుగ వస్తే 60 ఏళ్ళ పుస్తకం దానికైనా అమ్మగారింటి వీధి మనసు పడుతుందాట ఓ నానా సద్దుల బతుకమ్మ పండుగ చిన్నాడు నా బిడ్డ ఉన్నాడా నా బిడ్డ ఉన్నాడా పండుగ 10 రోజులు ముందుండగా కోర వస్తే నాతోటి వాళ్ళతోటి ఆడుకుంటేనే రానా అగదుడుండి అవ్వరారా ఇంట్లోకెళ్ళి ఆడవిల్ల అత్తగారింటికి పోతున్నదంటే ఇంటి లోపల ఇట్లా తండ్రి ఉన్నా ఏడుస్తాడు ఇట్లా అన్నదమ్ములు ఉన్నా ఏడుస్తారవ్వా వదినడు మరదళ్ళున్నా ఏడుస్తారు అక్క చెల్లెళ్ళు ఉన్నా ఏడుస్తారు వాడకట్టలు ఏడుస్తారు అయ్యో వీట ఇన్ని రోజుల బట్టి మా రెక్కల్లో ఒక్కళ్ళ పైన వీటో అత్తగారింటికి పోతున్నవారి వీళ్ళందరూ ఏడుస్తారు కానీ ఒక బాడి కావు మాత్రం ఎడవడేడాడి ఎవరు బిడ్డ ఆ ఒక్కరు ఎవరు ఏడవరంటే ఎవరాళ్ళు చేసుకున్న మొగడెందుకు ఏడుస్తాడు నడివే పోదాము నా ఇంటికాడ డీజే పెట్టుకున్న పోల మీద పోలొస్తాను కానీ గొడవ వేరు బట్టి సిరిగల వేరు తోటి ఇట్లా గిచ్చుకుంటే తీసుకపోతారు నాన్న కొత్తగా లగ్గమైన పిల్లాయే నా మొగడు నన్ను గిచ్చుతాడని చెప్పుదా దుఃఖంలో దుఃఖం కింద దుఃఖం ఎదుకుంటా అత్తగారి పట్టం పోతారు నాన్న నీ పేరు కింద పెట్టవోరే పోరాయినా ఆడవిల్లమైన వదిలేది తేలుతున్నది మైనవతి దేవి ఏడ్చింది నాన్న అందుకొని
అందుకే అంటారు ఆటల్లో పాటల్లో అమ్మగారిల్లు వార్చి కట్టం చేసి ఎత్తగారిల్లు నీడళ్ళు నిమ్మళ్ళు తల్లిగారిల్లు నిలిచి కష్టం చేసేది ఎత్తగారిల్లు గురుగురు మంటలు తల్లిగారిల్లు గుర్తైన పనులు నేర్చుకుడు ఆడవాళ్ళ కత్తగారిల్లు అందరూ నానా ఒక్క మాట చెప్పుతున్న ఒకవేళ నేను చచ్చిపోతే నేను చచ్చిపోతే నా బొక్కలు నా అత్తగారి పట్టములో పోతాయి గాని ఈ రాజ్యంలో నీకు లంగ దొంగ పేరు ఏరన్నది మైనవతి ఏమి ఏడుస్తుంటే తండ్రి ఏడుస్తున్నాడు తోడ పుట్టిన 7 అన్నగారు ఏడుస్తున్నారు ఆరుగురు వదిలి ఏడుస్తున్నారు ఆ చిన్నోడు దుర్గ సింగు అయ్యో మా చెల్లె మా ఇంటికి వెళ్ళి పోతున్నా అని ఓ శోక సముద్ర అవుతాం ఇల్లు ఎన్నడు చూడలేని ఇల్లు అయిపోయారు కొడుకో శోక సముద్రంలో ఆడవిల్లని ఎప్పుడు సాగనంపుతున్నారో ఆడవిల్ల మైనవాతి బాయికాడి వేసి గుండియమ్మని ఇల్లు ఏదికి వచ్చింది కడప కడిగింది కడపకైదు పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి కూరాడు గుండె తొడగొట్టి ఆయన పోతున్నదా అని అవి కూర్చుని దాపిన బచ్చాలు పల్లాకిల కచ్చి కూర్చున్నది ఆ మైనవాతి మైనవతి దేవిని ఆ పల్లాకి లోపల కూర్చుండబెట్టుకొని 8 మంది పోయేవాళ్ళు మల్లె తోటల్లా గిరిశాపలేసి గిరిశాపల్లా మైనవాదిని కూర్చుండబెట్టిండ్రయ్యా ఓ పెద్దలాలో ఏగి రంగ మంత్రి వాళ్ళు రాజు వేడికొచ్చి అయ్యా తోసకొండ మహారాజా నీ కొడుకు తగ్గట్టు పిల్ల దొరికింది తండ్రి పిల్లను ఖాయం చేసుకొని పైడు ముడుచుకొని తీసుకొని వచ్చి ఊరు బందుకున్న మల్లె తోటల్లో కూర్చుండబెట్టొచ్చినావు అని రాజుతో చెప్పంగానే ఆగు రాజు 7 దాసులను ఏగిరంగా పంపించి కోడల్ని ఎదుర్కొని రమ్మనంగానే ఏగి రంగ 7 దాసులను ఏగిరంగా పోయి ఆగో మైనవాదిని ఎదుర్కొని మెడలు నింపుకున్నారయ్యా ఓ పెద్దలాలో 7 మేడల్లా మైనవాదిని ఎప్పుడు నింపుకున్నారో కొడుకులాల ఈ కంచెలు పచ్చని పందిరిలు అయింది నిచ్చని తోరణాలు కట్టుండ్రి మీరు ఎక్కడోళ్ళక్కడ పెళ్లి పనులు వేయవనంగానే ఎక్కడోళ్ళక్కడ పెళ్లి పనులు చేస్తున్నారు పచ్చని పందిరిలు వేసిండ్రు నిచ్చని తోరణాలు కట్టిండ్రు నపాలని మల్ల నన్ను నిల్చుకొని ఊరంతా సాటింపు చేయమన్నాడు నపారి మల్లన్న తప్పు మెడకేసుకొని ఊరంతా సాటింపు చేసిండు ముచ్చపు మహారాజు పెళ్లి జరుగుతున్నది తోసకొండ పట్నంలా కులవాది భేదం లేకుండా రాజింటికి రావాలి ఎవరింటికి అన్నయ్య గారి పొయ్యి కింద మంట మండదు పొయ్యి మీద కుండ ఉడకద్దు 4 గదుల దాకా అన్న భోజనం తినిపోవన్నా అని సాటింపు ఎప్పుడు చేసను అచ్చటోళ్ళు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు ఆగో మంగళి రామన్న వచ్చిండు మైలపోలు పోసిండు రజకురణంగా సాగల రాజన్న ఆగో ముత్యాల పెళ్లిపోరు అందమైన పాటలు పాడుకుంటూ పోతున్నాడు సాగలి రాజన్న ఎట్లా పోతున్నాడు రాజన్న సువర్ణలారా సువర్ణలారా
ఇయో సుబ్బని నేను పాట పాడంగా పోటు వేయంగా సుబ్బని నేను పాట పాడంగా పోటు వేయంగా అందర బతుకు నడుగున చుట్టి వడ్డవడేకి అయ్యో రాసులు దంచేడు రంబలెవ్వారు రంబలెవ్వారు అయ్యో రాసులు దంచేడు రంబలెవ్వారు రంబలెవ్వారు అయ్యో పట్టమ తలవారు పట్టుమందరుడే పట్టుమందరుడు అయ్యో పట్టమ తలవారు పట్టుమందరుడే పట్టుమందరుడు అయ్యో ఎల్లమ్మ తలవారు ఎరగందనారు ఎరగందనారు అయ్యో సీతమ్మ తలవారు సిగ్గుముచ్చారే సిగ్గుముచ్చారు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు తినేటోళ్ళు తింటున్నారు ఆగో పెళ్లి పనులు అందరూ చేయబట్టి ముచ్చాల పెళ్లి పోలు పోసిండు సాకల రాజన్న ఆడివిల్లమైన వాటిని ముచ్చమ్మ మహారాజును ఆగో పెళ్లి పిల్లగాని లెక్కన ముస్తాబు తయారు చేసుకొని మైనవాదును పిల్లగాడు ముచ్చమ్మ మహారాజును ఎల్ల లోకులు చూడంగా అతని పందిరులకు సుండబెట్టి పెద్దలంతా కలిసినారు పెళ్లిలు చేసినారు పెద్దలంతా కలిసినారు అయ్యలంతా గుడినారు అచ్చంతా ఎత్తినారు అయ్యలంతా గుడినారు అయ్యో తల్లులంతా గుడినారు తలంబరాలు వసినారు తల్లులంతా గుడినారు లగములు ఎత్తనారు అనకరక లగములు బలము తొడెలక్రమ శోభావని ఆగో ముచ్చపు మహారాజుకున్న అడవిల్లమైన వాతికి ఆగో లగ్గం వేసిందయ్యా ఓ పెద్దలాల నా సప్పట్టు కొట్టు అంటే ఎవరు కొడతారా కొడుకో కొడుకో ఇక సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయిందిరా నా కన్న కొడుక ఎందుకయ్యంటే ఒళ్ళు నిండా బట్టలు కట్టుకొని ఇవాళ రేపు బుద్ధి మాటలు చెప్తే ఎవరింటలేరు ఆగో పొత్తు ఊకంగానే టీవీ లోపల సీరియళ్లు పాడగారు బాగా తయారైనాయి మున్నడు దాకా చోరు నడిచిపోయింది కార్తీక దీపం ఆగో దీపంలో నూనె నడిచిపోయే కార్తీక దీపం మరిగిపోయే ఆగో దానందుకు బ్రహ్మముడు సీరియల్ వస్తున్నది సీరియల్ చూడంగా పుష్కర కరెంటు వాళ్ళు వింట కరెంటు బంద్ పెట్టిరనుకో ఆగో కరెంటు బంద్ పెట్టిరనుకో ఈ ఆళ్ళకున్న తిట్టుసుత లోకం మీద ఎవరకుండా ఇలా నాకన్న కొడుక సప్పట్లు కొట్టు అన్నప్పుడు ఎవరైతే కొట్టకుండా చేతుల దగ్గర కూర్చున్నారో ఈ దగ్గరకు వచ్చింది సంక్రాంతి పండుగ నాడు అప్పాల కిందికి మొగోళ్ళు కట్టెలు కొట్టకుండా ఆడోళ్ళు చేతులతో సకినాలు వేయకుండా మీ ఎత్త పెట్టిన చేతులను గిట్టినే అంకలు